ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, మీ యొక్క వాక్య భాగం ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం ప్రభువా. యేసు ప్రభువా మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభువా ఈ వాక్య భాగం ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. యేసు ప్రభువా మీరు మా మీదకి దిగిరమ్మని ప్రార్థిస్తాం. మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తాం ప్రభువా. మీరు మా మీదకి దిగిరండి, మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి, ఆశీర్వదించి దీవించి నడిపించి సువార్త అనేక దేశంలో వ్యాపించిన కృప చూపి నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినడా కీడు చేయడానికి అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో కొంచెము స్పష్టత కూడినటువంటి వాక్యము మనకు అర్థం కానటువంటి అస్పష్టత మధ్యనటువంటి వచనముగా కనబడుతుంది. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన కీడు చేయడానికి అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూషు దేశస్థులు అనగా నల్ల ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి ప్రజలు, ఆఫ్రికా దేశస్తులు. వారి చర్మం నలుపు రంగులో ఉంటుంది కనుక, వారు భూమధ్య రేఖకు దగ్గర ప్రాంతంలో ఉన్నారు కనుక, వారు ఎండవేడికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వల్ల, ఎండవేడికి ఎక్కువగా వాళ్ళు బహిర్గతం కావడం వల్ల వారి చర్మము రంగు నలుపుగా ఉంటుంది కనుక, మెలనిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక వారు నల్లగా ఉండడం జరుగుతుందని ప్రపంచంలోని చాలా మందికి తెలిసినటువంటి విషయమే. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, అటువంటి కూషు దేశస్తుడు తన చర్మపు రంగును మార్చుకోవడానికి వీలైనప్పుడు చిరుతపులి తన మచ్చలను, చిరుతపులి శరీరం మీద, చీటా శరీరం మీద ఉన్నటువంటి మచ్చలను అది మార్చుకోగలిగినప్పుడు, ఒకవేళ చూడండి రెండింటికి క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. కూషు దేశస్తుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోగలిగిన ఎడల కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, తండ్రి అయినటువంటి దేవుడు మనిషి యొక్క హృదయాంతరంగాన్ని ఎప్పుడు చూస్తాడు కానీ మనిషి యొక్క శరీరాన్ని, మనిషి యొక్క చర్మాన్ని, మనిషి యొక్క రంగును, మనిషి యొక్క ఎత్తును, లావును, పొడుగును చూడడు. ఎందుకంటే దావీదును అభిషేకం చేయడానికి ప్రభు సమూయేలును పంపించినప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, దావీదు యొక్క పెద్ద అన్న వచ్చినప్పుడు ఇతను చాలా లావుగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఇతనే ఏంటాడు దేవుడు అభిషేకం చేయమని వాడు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు పై రూపమును చూస్తున్నావు, నేను లోపల హృదయాంతరంగం చూసే దేవుడు అని చెప్పి ప్రభు సెలవు ఇచ్చాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో వాక్య భాగం గమనించినట్లయితే, 8వ అధ్యాయం అపోస్తల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం నుంచి గమనిద్దాం. 26వ వచనం నుంచి 26వ వచనం నుంచి చదువుకుందాం. చివరి వచనం వరకు 40వ వచనం వరకు చదువుకుందాం. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవాలనే మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకే కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారాలంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చిండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఏ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుని ఫిలిప్పును వేడుకొనెను. ఆ లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా అవమానంగా ఉండను అలాగే ఆయనకు నోరు తెరవకుండెను. ఆయన తన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానంలో ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తన గురించియా వేరొకరి గురించియా దయచేసి నాకు తెలుపని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి
అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి విడుదల వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించి తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరెన్నడూ చూడలేదు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆఫ్రికా దేశానికి చెందినటువంటి ఇథియోపియా దేశానికి చెందినటువంటి నపుంసకుడు, ఐథియోపియా రాణి అయిన కందాకే కింద మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు యెరూషలేములో ఆరాధించడానికి యెరూషలేములోకి వచ్చి తిరిగి వెళ్ళుచు యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ప్రవక్త అయిన ఫిలిప్పును దేవుని ఆత్మ నువ్వు వెళ్ళి ఆ యొక్క రథమును ఆపమని చెప్పినప్పుడు, అప్పుడు చూడండి, నీవు వెళ్ళి ఆ రథమును కలుసుకోమని రథం దగ్గర పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా నీవు చదువులను గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చెప్పుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి దాంట్లో కూర్చుని ఫిలిప్పును వేడుకను. అతడు లేఖన మంది చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు దేవుడును బొచ్చు కత్తిరించి వాడి గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవకుడును. ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి నాకు చెప్పుచున్నాడు, తను గుర్చా వేరొకరిని గుర్చా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పు అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం జరిగిందంటే వారు త్రోవలో వెళ్తుండగా నీళ్లు యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుని ఆజ్ఞాపించెను. అప్పుడు ఫిలిప్పు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి అందరూ ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా, మార్చుకొనలేడా? చిరుతపుని తన రంగులను తన యొక్క మచ్చలను మార్చుకుంటుందా, మార్చుకోలేదా అన్న రెండు ప్రశ్న గుర్తులైతే ఒక కూసి దేశస్థుడు తన హృదయాన్ని మార్చుకోగలడు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడడం ద్వారా అని జరిగి తీరినటువంటి సంఘటన ఈరోజు నీకు నాకు కంటికి కనబడుతుంది, చెవులకు వినబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఒక ఐథియోపియా రాణి అయిన కందాక కింద మంత్రిగా ఉన్నటువంటి ఐథియోపియా నపుంసకుడైనటువంటి కూచు దేశస్థుడు తన యొక్క హృదయంలో పరివర్తన చెంది యేసు క్రీస్తు ప్రభు నా పాపం నిమిత్తము, నా శాపం నిమిత్తము కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టాడని పూర్ణ హృదయంతో విశ్వసించి ఫిలిప్పు ద్వారా బాప్తిస్మం పొంది రక్షింపబడ్డాడని చెప్పి ప్రభు వాక్యము అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 40వ వచనం వరకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు నువ్వు ఏ జాతి వాడివైనా, ఏ మతం చెందిన వాడివైనా, ఎంత ఎత్తుగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, ఎంత పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నీ హృదయం మారితే నువ్వు పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలవు. నీ హృదయంలో పాపం ఉంటే, నీ హృదయంలో దోషం ఉంటే, నీ హృదయంలో చెడు, కుట్ర, కుతంత్రము, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనము, పాప సంబంధమైనటువంటి తలంపులు, క్రియలు ఉంటే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. నిన్ను రక్షించేది యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం తప్ప వేరొక ఏది కూడా కాదు అని నీవు తెలుసుకోవాలి. సహోదరుడా, సహోదరి, అనుకోవచ్చు నా క్రియల వల్ల నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, నా యొక్క మంచి పనుల వల్ల నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, నేను రోజు దాన ధర్మాలు చేస్తున్నాను, నేను రోజు సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాను, మనుషులకు మంచి పనులు చేస్తున్నాను, సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నానని నీవు అనుకున్నంత మాత్రాన నువ్వు చేసే క్రియల వల్ల నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు క్రీస్తు ప్రభుని పూర్ణత్వంగా నీవు నిజంగా దృఢంగా విశ్వసిస్తే, చూడండి ఇక్కడ, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చని ఫిలిప్పు ఆ నపుంసకుడికి చెప్పడం జరిగింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ పూర్ణ హృదయంతో యేసు ప్రభువుని విశ్వసిస్తున్నావా? నీవు నీ పూర్ణ హృదయంతో యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావా? నీ యేసు పూర్ణ హృదయంతో యేసు ప్రభు నీ పాపమును, శాపమును తన కల్వరి శిలువలో కార్చిన రక్తంతో కడిగి పవిత్రపరచాలని విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. లేకపోతే నువ్వు యుగ యుగములు మండి అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపులు పండు కొరకటి స్థలంలో నువ్వు అత్యంత దీన దుస్థితి, దరిద్రపు దుస్థితిలో నువ్వు ఉండవలసి వస్తుంది. నీ ఆత్మకు అక్కడ శాంతి సమాధానము ఉండనే ఉండవు, అగ్ని ఆరదు, పురుగు చావదు. సహోదరుడా, సహోదరి, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఈ రోజు నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. కూసి దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేకపోవచ్చు, కానీ తన హృదయాన్ని మార్చుకోగలడు. చిరుతపుని తన రంగును, తన మచ్చను మార్చుకోలేకపోవచ్చు, కానీ నీవు, నేను, నా హృదయాలను మార్చుకోవచ్చు. కేవలం యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడడం ద్వారా. నీవు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే, యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో నీ పాపములను అంగీకరిస్తే, యేసు రక్తం ప్రతి పాపములను మనం పవిత్రులుగా
చేయ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వాక్య భాగం స్పష్టంగా చెప్తుంది. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం మన పాపంలో ఒప్పుకొని మన సమస్త దుర్నీతి నుండి మన పాపం నుంచి ఆయన క్షమిస్తాడని ప్రభు వాక్యం స్పష్టంగా చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తము మన పాపం నుంచి మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులైనారని చెప్పి యేసు క్రీస్తు ప్రభు రక్తము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. తండ్రి అయిన దేవునితో ఆయన మనం సమాధానపరచుకున్నాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం యేసు క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డామని, యేసు క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డామని చెప్పి సెలవిస్తుంది. యేసు క్రీస్తు రక్తం ద్వారా ఉగ్రత నుంచి తప్పించుకున్నామని సెలవిస్తుంది ప్రభు వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 3:24లో మనం విమోచింపబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 5:9లో మనం ఉగ్రత నుంచి తప్పించుకున్నామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రభు వాక్యం 22వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రభు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పరలో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ప్రవేశం లభించిందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు రక్తం నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తం నేను ఉగ్రత నుంచి తప్పిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తం నీ పాపం నుంచి నీకు విమోచన కలిగిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తం నీ పాపం నుంచి శాంతి లభిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డ వల్ల తండ్రితో నీకు సమాధానం లభిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తం నీ జీవితాన్ని మారుస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తం నీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని, ఐశ్వర్యాన్ని, సకల సంపదలను కలిగిస్తుంది. పరలోక రాజ్యానికి వారసుగా చేస్తుంది. నీకు రక్షణ కలిగిస్తుంది. ఎప్పుడంటే నువ్వు మారు మనస్సు పొంది యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి యేసు ప్రభు నీ పాపంతో నన్ను కడిగి, నీ రక్తంతో నన్ను కడిగి, ఈ పాపం నుంచి నన్ను పవిత్రపరచు, ఈ పాపం జీవితం నాకు వద్దు ప్రభు అని నువ్వు అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభు తన రక్తంతో నీ పాపములను కడిగి పవిత్రపరుస్తాడు. ప్రియమైనటువంటి సహోదరా సహోదరి, యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం కలవరి శిలువలో చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద ముళ్ళ కిరీటము, భర్తల బల్లెం పొట్టు, వీపంతయు దున్నబడింది, ఆఖరి రక్తం పొట్టు వరకు చెందించాడు. ఎందుకోసం ప్రభు? తన కోసం. మన కోసమా? తన కోసమా? కేవలం మన కోసమే విమోచన ఖైదనంగా తన ప్రాణాన్ని అర్పించాడు. పాపలను రక్షించడం క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. నశించిన దాన్ని వెతికి రక్షించడం మనిషి కుమారుడు లోకానికి వచ్చాడని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. విమోచన క్రయధనంగా తను తాను ఆయన సమర్పించుకున్నాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి విశ్వాసం ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన ప్రభు వాక్యం సెలవించింది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఈ ఐథియోపియుడైన కందాకే రాని మంత్రి అయినటువంటి నపుంసకుడు యేసు క్రీస్తు ప్రభువును సంపూర్ణంగా విశ్వసించి బాప్తిస్మం పొంది రక్షింపబడి యెరూషలేము నుంచి దేశానికి వెళ్ళినట్టుగా నీవు కూడా ఈ దినంలో రక్షణ పొంది నీ జీవితంలో ముందుకు పయనించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. నీ జీవితాన్ని ఫలింపజేస్తాడు, నీ జీవితాన్ని వ్యాపింపజేస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, సర్వ సమృద్ధులకు నిన్ను నడిపిస్తాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. సహోదరుడా సహోదరి, అన్న చెల్లి, అక్క తమ్ముడు, ఇటువంటి సమయం మళ్ళా ఒకటి రాదు. యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించు. యేసు క్రీస్తు ప్రభువుని ఆశీర్వదించి దీవించి తన రక్షణ వస్త్రంతో నిన్ను కడిగి, తన రక్తంతో కడిగి రక్షణ వస్త్రంతో అలంకరించి నేను తన బిడ్డగా చేర్చుకొని తప్పిపోయిన కుమారుని తండ్రి స్వీకరించినట్టుగా, తప్పిపోయిన కుమారుని తండ్రి ఆదరించినట్టుగా నిన్ను ఆదరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తంతో నీ పాపలను కడుక్కో. యేసు క్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నీ కుటుంబం ఆనందిస్తుంది. నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. విన్న హృదయాన్ని ఫలింపజేయండి ప్రభువా. వినాలంలో ప్రభువా, హృదయములన్నీ ప్రభువా రక్షణలోకి నడిచిన ప్రభు చూపినటువంటి సాయం చేయండి. అనేక మందికి ఈ సత్య సువార్తను ప్రకటించిన ప్రభు చూపినటువంటి సాయం చేయండి ప్రభువా. ఈ సువార్త అనేక దేశాలు వ్యాపించిన ప్రభు చూపినటువంటి సాయం చేయండి ప్రభువా. మా వల్ల కాదు ప్రభువా, కేవలం యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించుకొని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.